పరివర్తన చెందుతారేమో, ఈరోజు పాల్గొంటారేమో, ఈ శ్రమలో అనుభవకుండా రక్షణలో నిలబడతారేమో. కానీ నా రాజ్యంతో వచ్చేదాన్ని ఆ ప్రాణాన్ని ఏం చేస్తా ఆశ్చర్యత. అంటే సంవత్సరములు జరుగుతూ ఉన్నాయి కానీ ఆయన కాని దగ్గర ఇంకా మొదలు పడతాడు, ఇంకా మంచి ఉద్దేశం దాచిపెట్టాడు. ఎందుకయ్యా అంటే తీర్పు రోజున నీకు నేను ఎలా ఉండాలో తెలుసా, ఆయన శిక్షలలో మనం కనబడకుండా ఉంటారు. ఇప్పుడు వచ్చి ఆయన ఏం చేస్తారో తెలుసా, విచారణ మొదలు పెట్టినాడు. విచారణ మొదలు పెట్టిన ప్రభు అయ్యో వీళ్ళు లోపులు, వీళ్ళు అన్యాయం చేసిన వారు, వీళ్ళు వాక్యం ప్రకటించిన వాక్యానికి లోపలిన వారు, వీళ్ళు వాక్యం ప్రకటించిన రక్షణ ప్రజలు, రక్షణ పొందిన ప్రజల్ని నేరారోపణ చేయడానికి నా కోసం న్యాయవాదులు చాలా మంది ఉన్నారు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు, ఇక అప్పుడైతే ఆలోచన చేయడం వెంటనే శిక్షణ చేయాలి. ఇప్పుడు చూద్దామా 11వ వచనం చూడండి. నేను చూసి పర్వతములు కప్పించును, జలములు ప్రవాహములు పారును, సముద్ర అగాధము ఘోషించును, తన చేతుల పైకి ఎత్తును అంటాడు. చూసారా, ఇవి అవన్నీ సాదృశ్యంగా ఉన్నాయి. ఇప్పటిదాకా భూమి మీద బలాత్కారంతో వ్యతిరేకంగా పాపము చేసి అధికార లాభంతో అన్యాయంగా భూమి మీద ప్రజలు హింసించిన ప్రజలకు ముందుగా ఏం చేయబోతున్నారు, దేవుడు శిక్ష చేయబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాయంటే ఇప్పుడు దాకా కనిపించినాయి మావంటి వాడు ఎవరున్నాడు, మాకంటి అధికారి ఎవరున్నాడు, మాకంటి బలం గల వాడు ఎవరున్నాడు చెప్తే వాళ్ళకి దేవుడు తీర్పు చేసుకుంటున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు చూడండి, నిన్ను చూసి పర్వతములు కనిపించును. మనం తెలుసా పర్వతం లాంటి సమస్యలు ఉన్నాయి, అందుకని మనం ఏం చేయబడుతున్నాం, శ్రమ పడుతూ ఉన్నాం. ఇప్పుడు మనం శ్రమ పడుతున్నామా లేదా అంటే పర్వతం లాంటి సమస్య మనం ఉంది. క్రిస్టియానిటీ ఏం చేయాలి, చిత్తకరవకాలు భూమి మీద లేకుండా చేయాలని. అది ఎలాంటి పర్వతం అయితే తెలుసా, మహోన్నతమైనటువంటి అగ్నిపర్వతం అది లేకుండా చేయాలి. ఇప్పుడు అనుకుంటే నా పర్వతం ఎక్కడ ఈ భూమి మీద లేదు, నేను చెప్పిన శాస్త్రాన్ని కలుస్తున్నాయి కానీ వచ్చి ఆయన దేవుడు ఎక్కడ చేస్తున్నా ఆ పర్వతాన్ని చేస్తుంటే జలములు ప్రవాహములుగా పాటు సముద్ర అగాధము ఘోషించును, తన చేతులు పైకి ఎత్తును. ఇప్పటిదాకా పాపం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని శక్తి ముందు నిలబడాలేక చేయగలిగాడు. ఇక మేమేమి చేయలేము. ఇప్పటిదాకా విజయగలంతో వర్తించబడి తెలుసా 19వ కాలంలో అప్పటిదాకా శ్రమల పాలైనప్పుడు ఏమైపోతుంది తెలుసా, దేవుడి రాజ్యంలో చేరదలబోతున్నాడు. నీ ఇంట్లో తలతల్లాడగా సంచరించి మానవుల రాజ్యానికి భయపడి సూర్యచంద్రుల నివాసంలో ఆగిపోదు. బహులోకులు కలిగి భూమి మీద సంచరిస్తున్నావు, మహోన్నతమై జనులను ఆదరిస్తున్నావు. నీవు జనులను రక్షించుటకు బయలుదేరి ఎవరు రక్షించాడు కదా, తన జనులను రక్షించుకోవడానికి దేవుడు ఏం చేస్తుంది తెలుసా, బయలుదేరి ఉన్నాడు. ఎవరు మన జనులు, ఎవరు మన జనులు అంటే కనుక ఆయన కొరకు హింసల పడినటువంటి మనమే, ఆయన కొరకు శ్రమల పడినటువంటి మనమే, ఆయన కొరకు అనేకమైనటువంటి బాధలు పడినటువంటి మనమే ఆయన జనులుగా తీర్పు పొందుతున్నాం. ఆయన బిడ్డలుగా మనం ఏం చేయబోతున్నామంటే మనము అంగీకరించబడుతూ ఉన్నాం. ఇప్పుడు ఆయన జనులు కాని వారు ఎవరు, ఇప్పటిదాకా మనం శ్రమపాలు వచ్చారా వాళ్ళని ఏమంటారంటే అన్ని జనులు అంటారు, వాళ్ళనే దేవుని వ్యతిరేకులు అంటారు, లోక సంబంధులు అంటారు. ఇక అందరికి ఏం చేయబోతున్నాడు, ఇది తెలియక పాపం అబద్ధం దెబ్బటేస్తున్నాడు దేవుడు. తర్వాత అంతా చూపించేటప్పటికి కళ్ళుకి కట్టినట్టుగా స్క్రీన్ మీద చూపించినట్టుగా అబద్ధం చూపించేటప్పుడు అక్కడ దేవా నేను ఎంత చూసేటప్పుడు నాకు ఏమేమో తెలుసా, భయం పుట్టిస్తుందయ్యా, దళచేస్తున్నది ఇవ్వలేను. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు నిన్ను శ్రమకుండా ఎంతమంది శ్రమ పడుతున్నాం, ప్రతిరోజు శ్రమలే మాట్లాడు. 40 రోజులు శ్రమ కాదన్నమాట, దేవుడు 40 రోజులకి మాకే భూమి మీద మన రోజు శ్రమ ఖచ్చితంగా. ఎందుకు అంటే కనుక నీ కొరకు నిత్యరాజ్యం ఉంది, నీ కొరకు ఒక బలమైనటువంటి రాజ్యం ఉంది. దుష్టుల కుటుంబంలో ప్రధానంగా ఒకరు ఉండకుండా వారి తలలో మెరుగు ఖండించి వారిని నిర్మూలన చేస్తున్నాడు. అంతా చెప్పి లాస్ట్లో ఒక మాట నచ్చుతున్నాడు. ఈ మాట చాలా సంతోషం వేసి చదివినప్పుడు లాస్ట్ మనకి మన వాక్యంలో ఇవ్వబడిన 10 పిక్చర్ వెళ్ళి ధ్యానించిన విషయం 17వ వచనం ఒకసారి 3వ అంచు భూమి ద్రాక్ష చెట్లు ఫలింపకపోయిను, ఒలీవ
ఆకు లేకపోయినను, చేతి లోతుపై పంటకు రాకపోయినను, గొర్రెలలో కొద్దిగా లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఇది ఎప్పుడు చూస్తాయి? నీ అనుభవాలన్నీ చూసినప్పుడు వచ్చినాయి. ఎవరికి నమ్మకం లేదు. ముందేమన్నా ఎందుకైనా ఎట్లా క్రమపాలు చేసి ఏడుస్తున్నాం దెబ్బల ఆయన చివరికి అన్నాడు, నాకున్నటువంటి అంచులను తోట పలిపోయినా నా చేతిలోని పైరు పంటకి రాకపోయినా పర్లేదు, నా గొడ్డలోని గొడ్లు సారలోకి లేకపోయినా పర్లా, వీటి వల్ల వచ్చే సంతోషం ఏం లేదు, కానీ నీ ద్వారా వచ్చే సంతోషం నాకు కాదు. నేను ఈ రూపాయకు ఆనందించను, నా రక్షణకర్త దేవుని నేను సంతోషించాను. నాకు ఉండే మాట్లాడాడు, ప్రభుత్వ యెహోవా నా బలము, ఆయన నా కాళ్ళను వేడుకలు చేయను. ఏమున్నాయి పైన పర్వతంగా మొదలు తలకైనా ఉందా? ఏది అని ఆయన నేర్చుకున్నాడు. తెలుసా ఈ శ్రమల అనుభవం కూడా ఎక్కడ జరగబోతున్నాయా? చెప్పండి, ఎక్కడికి పోతున్నాడు? తనువులు పోతుందా? ఎక్కడికి? అదే తన పూర్వం ఏదది పరలోకానికి వారసు అవుతున్నాడు. ఆ వారసు అవ్వాలని మనం ఎన్ని పడాలి? శ్రమ పెట్టబడాలి. అందుకే ఈరోజు శ్రమానుభవాన్ని ఎందుకు చూపించాడు నీకు నాకు అంటే కనుక ఈ శ్రమల చేత మనం ఏం చేయబడతామంటే శ్రమానుభవం పొంది దేవుడి రాజ్యానికి ఏం చేయబడతామంటే వాళ్ళు రెండో పాట కూడా 2 విషయాలు చూపించాను.